మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మనకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనమును ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. అయితే మనం నశించుటకు వెనక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మనం నశించుట దేవునికి ఇష్టమైనది కాదు. ఈ నూతన సంవత్సరంలో మనము 2025 సంవత్సరంలో కాదు ప్రవేశించి గడిచిన కాలంలో మనము ఆత్మీయంగా బలహీనమైన వాటన్నిటి యందు ప్రాముఖ్యంగా మన ఆత్మరక్షణ విషయమై మనము నశించు వారముగా ఉండకుండా మన ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం గలవారమై ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ఆత్మ రక్షింపబడేటకు కావలసిన ఆత్మీయమైన విషయముల గురించి మనం ధ్యానం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, మనం నశించుటకు వెనక తీయవారం కాను, కానీ ఆత్మను రక్షించుకుంటకే మనం విశ్వాసం కలవారమై ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. కాబట్టి మనము నశించుటకు వెనక తీయవారం కాను, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాము కనుక ఆ విశ్వాసం వలన మనకు ఫలము అనుగ్రహింపబడుతుంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీరు పొందుతారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాగూ దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనంలో 11-12 వచనాల్లో, నేను త్వరగా వచ్చుచు ఉన్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా జాగ్రత్తగా ఉండుము, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము విశ్వసించిన దాన్ని గట్టిగా పట్టుకొని విశ్వాసంలో స్థిరముగా ఉండి మన ఆత్మ రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అయిన దేవుని వాక్యమును విని ఆ వినుట వల్ల కలిగిన విశ్వాసము ఆయన రాకడ అంతం వరకు మనం స్థిరముగా విశ్వాసంలో ఉండినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆ మహిమలో ప్రాలివారమై మనప్పుడు మన ఆత్మ రక్షణ పొందుకున్న వారమే రక్షింపబడతామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నీవు విన్న వాక్యం నుండి తొట్టిల్లిపోకుండా నీవు జాగ్రత్తగా చూసుకో అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగూ మనం ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నామో అని, మనం యేసుక్రీస్తు ప్రభు నామమందు ఎందుకు విశ్వాసం వలన మనం దేవుని కుమారులుగా ఉండటానికి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆ దేవుని కుమారులుగా ఉండటానికి ఆయన మన హృదయంలోనికి తన కుమారుని ఆత్మను పంపి ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపి, ఆ ఆత్మను అనుసరించి మనము జీవించాలని, ఆ ఆత్మ మనకు నిరీక్షణ కలుగజేస్తుందని, ఆయన రాకడను గురించిన నిరీక్షణ ఆత్మ
ఎదురు చూచినట్లుగా కనిపెట్టుకొని వారముగా ఉండునట్లుగా మనం రక్షింపబడిన ఆత్మ గల వారమై రక్షించిన ఆత్మగా యేసుక్రీస్తు ప్రభువారు జీవింపచేయు ఆత్మ అయిన యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారన్న నిరీక్షణను ఆత్మ మనకు అనుగ్రహిస్తుందని గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏలైనగా మనం విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా మనము ఎదురు చూస్తూ ఉన్నామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు దేవునిని ఎరిగిన వారముగా, దేవుని చేత ఎరగబడిన వారముగా, విశ్వాసం ద్వారా మనము నశించుటకు వెనక్కి తీయ వారము కాను, కానీ రక్షింపబడుటకు మనము ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం గలవారమై ఉన్నామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అందువలన ఆ ఆత్మ మనకు నిరీక్షణ కలిగించి, ఆ ఆత్మయే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ద్వారానే మనం ఉభయులము, అనగా యూదులు అన్యులు అనే మనము ఉభయులము, అనగా యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి ఆత్మను రక్షించుకున్న వారము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అలాగే 22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. ఎలాగూ అంటే 21వ వచనం ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆ ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటానికి మనం కట్టబడటానికి మనము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనుష్యుల చేత వర్షింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమగు సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట ద్వారా పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దీని అందరికి మూలము ఆత్మరక్షణ కలిగిన వారమై విశ్వాసం వల్ల మనము నిరీక్షణ కలిగి ఉన్నాం, బహుమానం కలుగునని ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ నిరీక్షణ ద్వారా రక్షింపబడిన ఆత్మల గలవారమే నిరీక్షణ కలిగి ఉండి బహుమానము, అనగా మనకు దేవుడు అనుగ్రహించు బహుమానము, ఆ రక్షణ భాగ్యమును పొందుకోవటానికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనుగ్రహించు ఆ రక్షణ భాగ్యమును మనం పొందుకొని మనం ఆత్మను రక్షించడానికి శక్తి గలవారముగా మన విశ్వాసం చేత మనం కాపాడబడుతూ ఉన్నామని, ఆ విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచినదై ఇప్పుడు మనము దేవుని విషయంలో ఆ విశ్వాస మూలంగా దేవుని కుమారులుగా, అనగా మనము దేవుని కుమారుని పోలిన వారముగా, క్రీస్తుతోడి వారసులముగా ఉండుటకు ఆ విశ్వాసం మనల్ని దేవుని ఎదుగు నడిపిస్తూ ఉందని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనము నశింపక నిత్యజీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చి మన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ప్రకటింపజేసి, ఆ ప్రకటింపబడిన వాక్యమును మనం సాత్వికత అంగీకరించి విశ్వాసులుగా తీర్చబడినామని మనము దేవుని వాక్యం, మన విశ్వాసములకు ఫలము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడు మీరు ఆయనను కన్నులార చూడకే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలము, అనగా మీ ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషము గల వారై ఆనందించుచు ఉన్నారు. కాబట్టి 10-11 వచనాల్లో కూడా ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలం సూచించి వచ్చినో దాన్ని విచారించి ఆ ప్రవక్తలు తరువాత కలగబో మహిమలను గూర్చి ఆ ప్రవక్తలు విచారించి పరిశోధించారని, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు ఆత్మ ఎవరు? పరిశుద్ధ. ఆయన వలన ప్రకటింపబడిన సువార్తను మనం నమ్ముట ద్వారా మనం రక్షింపబడిన ఆత్మల గలవారమై కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు అది విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నదని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి. కాబట్టి అది జీవముతో కూడిన నిరీక్షణ. మన కొరకు పరలోకమందు భద్రపరచబడినది యేసుక్రీస్తునందు దేవుని యొద్ద జీవము భద్రపరచబడి ఉంది.
ఆ జీవంతో కూడా నిరీక్షణతో మనం ఎదురు చూసేవారంగా, విశ్వాసం గల వారం, నశించుటకు వెనక తీయక ఆత్మను రక్షించుటకు శక్తి గల వారముగా, మనం జీవంతో కూడా నిరీక్షణ కలిగిన వారమే. ఆత్మ ద్వారా మనం సఫలము పొందుతామని, ఆత్మ ద్వారా మనం నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే మన విశ్వాసమునకు కర్తయు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు అనబడిన మన రక్షకుడు, మన రక్షణకు కర్త, మన నిరీక్షణకు కర్త, మన విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ మనం మన రాకడ కొరకు కనిపెట్టుచు ఉండాలని, మనం ఆత్మీయముగా వర్ధిల్లుచు, అన్ని విషయంలో వర్ధిల్లుచు మనం సౌఖ్యముగా ఉండాలని దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు కోరుకున్న దానిని మనం కోరుకున్న మన అవసరతలను బట్టి ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాము. కానీ ఆయన చిత్తము మన జీవితంలో ఏమైనదో దాన్ని తెలుసుకొని ఆ చిత్త ప్రకారం ప్రార్థించుట మనము నేర్చుకోవడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకంలోకి వచ్చి మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనపక్షముగా తానే విజ్ఞాపన చేయొచ్చు. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన మనపక్షంగా ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో క్రీస్తు ఆత్మగా నాయన తండ్రి అబ్బాను మొరపెట్టు క్రీస్తు ఆత్మను మనలోకి పంపి ఉండి మనపక్షంగా విజ్ఞాపన చేయుటకు, ఆయన చిత్త ప్రకారం మనం జీవించుటకు, మన విశ్వాసంలో కర్తయు, రక్షణ కర్తయు, నిరీక్షణ కర్త అయిన దేవుని వైపు చూస్తూ మనం ఈ నూతన సంవత్సరంలో ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఆయన చిత్త ప్రకారం మనం జీవించినట్లుగా, మనం దేవుని యొక్క చిత్తం ఏమిటో మన జీవితంలో తెలుసుకున్నట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. దేవుని వాక్యంలో నూతన సంవత్సరంలో ఆయన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మొదటి ఆయన రాజ్యంలో నీతిని వెదుకుడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం అప్పుడు మనకి ఈ లోకంలో అవసరమైన వన్నీ మనం అడగక మునిపై ఆయనకి తెలిసి ఉన్న సమస్తమును మనకు అనుగ్రహించి దేవుడై ఉన్నాడు దేవుడు. కాబట్టి మన ఆత్మీయంగా వర్ధిల్లాలని యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని దేవునికి ప్రార్థన చేయొచ్చు. సౌఖ్యంలో సంతోషము, ఆనందం ఈ లోకంలో మనకు అవసరమైనవన్నీ ఆత్మీయంగా మనం వర్ధిల్లినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మను ఆహ్వానించినప్పుడు మనము రక్షింపబడిన ఆత్మ గలవారమే విశ్వాసం ద్వారా జీవిస్తూ ఉన్నప్పుడు, మన విశ్వాసంలోకి కర్తయి దాన్ని కొనసాగించేవాడైన వైపు చూస్తూ ముందుకు సాగిపోవారముగా ఉండు, వెనకకు చూచేవారముగా కాక, వెనక తీయవారముగా కాక, ముందుకు నడిపోవారముగా ఆయన వైపు చూస్తూ మనం జీవించాలని. అప్పుడు మనకు బహుమానం, విశ్వాసముకు ఫలం, ఆత్మరక్షణ మనకు అనుగ్రహింపబడుతుందని దేవుని వాక్యంలో హృదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరం మనం దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకొని, అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో ఎలాగో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని మనము పరిశుద్ధమును దేవునికి అనుకూలమగు సజీవ యాగంగా మీ శరీరమును సమర్పించుకొని నీ దేవుని వాత్సల్యతను బట్టి మేము బతిమాల్చుకున్నాం. ఇటు సేవ మీకు యుక్తమని మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం, అంతరంగం యొక్క రూపము మారాలని, అది దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లుగా ప్రియులారా మీరు ఆత్మయందు వర్ధిల్లుచు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండాలని, అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలంటే మన మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం చెందిన ద్వారా, ఆ రూపాంతరం మన ఆలోచనను బట్టి, మన తలుపును బట్టి, మన నిర్ణయములు కాక దేవుని చిత్తమే, ఆయన చిత్తమే మన నిర్ణయములుగా మనము దేవుని విశ్వాసంలో కర్తవ్య దాన్ని కొనసాగించి వాడైన ఆయన మనల్ని ముందర నడుచువాడుగా, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచేవాడుగా, మనలను గమ్యస్థానం చేర్చేవాడుగా ఉంచిన ఆ దేవుడు కృప కొరకు కనిపెట్టుచు మనస్సు మారి ఆయన చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని, దేవా నీ చిత్తము నా జీవితంలో సిద్ధించునుగాక
అని మనం ఆత్మను రక్షించుకుంటూ శక్తి గల వాక్యం సాత్వికం అంగరించి ఆత్మను రక్షించుకుంటూ గల విశ్వాసం గలవారమై మన విశ్వాసము కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఈ 2025 సంవత్సరంలో మనము ముందుకు కొనసాగాలని దేవుడు మనతో మాట్లాడు. అటు కృపను అటు ఆత్మ నడిపింపును దేవుడు మీకును మీ కుటుంబములకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుడా మీకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో ప్రభా ఇలాగ వాక్యం ధ్యానించుకుంటూ అవును తండ్రి మేము ఆత్మను రక్షించుటకు విశ్వాసం గలవారే మా విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడే నీ వైపు చూస్తూ నీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటూ ద్వారా మా శరీరమును మా దేహములను మా జీవితం సజీవయాగము సమర్పించుకొని మనస్సు మారి నూతనమగునట్లుగా రూపాంతరము చెంది మీ సన్నిధిలో జీవించినట్లుగా కృపను దయచేయమని ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ప్రతి ఒక్క ఆత్మను మీరు రక్షించి ప్రభా నశించుటకు వెనక్కి వారు కాక ముందుకు కొనసాగుతూ విశ్వాసము కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడు నీ వైపు చూస్తూ మా రక్షణ కర్తవ్యం నీ వైపు చూస్తూ విశ్వాసము కర్తవ్యం నీ వైపు చూస్తూ మా నిరీక్షణ కర్తవ్యం నీ వైపు చూస్తూ వారు కొరకు మీరు భద్రపరిచి ఉన్న బహుమానాలను పొందుకొని భాగ్యం దయచేయమని నూతన సంవత్సరంలో ప్రతి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ద్వారా కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని అద్భుతం కార్యములు ఆశ్చర్యకరమైన సహాయములు ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.